ఒక విధంగా చెప్పాలంటే విలక్షణ నటులైన కోట శ్రీనివాసరావు, ఆయన హాస్య నటుడిగా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో తెలుగు చలనచిత్రాలు తనదైన ముద్ర వేసుకున్నారు. ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావు మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోట శ్రీనివాసరావు మరణం బాధాకరమంటూ ఆయన విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారంటూ చెప్పుకొచ్చారు ప్రధాని. సామాజిక సేవలను కోట తనదైన ముద్ర వేశారంటూ చెప్పారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మీరు చూడొచ్చు RTV స్క్రీన్ మీద నరేంద్ర మోదీ anguished by the passing of Sri Kota Srinivasarao garu. He will be remembered for his cinematic brilliance and versatility. He enthralled audiences across generations with his riveting performances. He was also at the forefront of the social service and worked towards empowering the poor and downtrodden. Condolences to his family and countless admirers. ఓం శాంతి అంటూ చెప్పుకొచ్చారు. ఎన్ని సన్నివేశాలు, ఎన్ని చిత్రాలు ఆయనకి క్యారెక్టర్ ఇస్తే చాలు ఒదిగిపోతారంటే. ఒక విలన్గా క్యారెక్టర్ ఇస్తే ఆయన నటనలో ఆ రాక్షసత్వం ఉట్టిపడుతుంది. అలాగే ఒక బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, బాబాయ్ క్యారెక్టర్లో ఒదిగిపోతాడు. ఒక తండ్రి క్యారెక్టర్ ఇస్తే ఆ తండ్రి క్యారెక్టర్లో ఉన్న ఆ క్వాలిటీస్ అన్నిటినీ తన హావభావాల్లో ప్రతిబింబిస్తారు ఆయన. అలాంటి వ్యక్తి, మరి ముఖ్యంగా విలక్షణ నటన లక్షణం ఆయనది. ఇంకో విషయం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద చెప్పే వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం అందరినీ ఎంతో బాధ పెట్టిన అంశం. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు ప్రజలు ఈరోజు ఒక హాస్య నటుడిని కాదు, ఒక విలక్షణ నటుడిని ఈరోజు మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, అంటే తెలుగు మాట్లాడేవాళ్ళు మాత్రమే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఆయన సినిమాలు ఇటు మిగిలిన భాషల్లో కూడా అవి రిలీజ్ అయ్యాయి. అక్కడ కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయన మాటల్లో తెలుగు తొణికిసలాడుతుంది. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ పదం బహుశా ఆయన మాటల్లో పురుడు పోసుకుంటూ ఉంటుంది, తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. ఒక్క డైలాగ్ చెప్తాను మీకు అందరికి గుర్తుందా? కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం గారి ఐ థింక్ మొట్టమొదటి సినిమా ఆహనా పెళ్ళంట. ఆ క్యారెక్టర్ ఆయన పిసినారిగా ఆయన చేసిన క్యారెక్టర్ మీకు గుర్తుందా? ఆ క్యారెక్టర్ చెయ్యాలంటే ఎంత ధైర్యం కావాలి. ఒక కన్ను పైన చూస్తూ ఒక కన్ను కిందకు చూస్తున్నట్టుగా, ఒక అద్దం పైన ఉంటుంది, ఒక అద్దం కిందకు చూస్తున్నట్టు ఉంటూనే పేపర్ చుట్టుకున్న సన్నివేశం ఆయన ఆ లుంగిల పేపర్ను చుట్టుకున్న సందర్భంలో ఆయన పైన ఉంటారు. బ్రహ్మానందం ఆయన ఫస్ట్ సినిమా అనుకుంటా, ఒకవేళ తప్పైతే నాకు కరెక్షన్ చేయండి అండ్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆయన పైకి వెళ్తారు. పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆయన ఏమైనా మాట్లాడతారు, అక్కడ ఏం మాట్లాడరు. రాజేంద్ర ప్రసాద్ చెప్తారన్నమాట, ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్, ఒక పేపర్ కట్టుకుంటే సరిపోతుందని చెప్పి. అలా ఆ పేపర్ చుట్టుకొని ఉన్న తర్వాత అక్కడ ఏమీ ఉండదు, అంటే అక్కడ మాట్లాడడానికి మాటలు కూడా ఉండవు. కానీ ఆయన హావభావాలు, ఆయన జస్ట్ ఎక్స్ప్రెషన్ చూపిస్తూ కాయిన్స్ని సౌండ్ వినిపిస్తూ ఉంటే, అంటే దట్ ఈస్ వాట్ యాక్టింగ్ ఇట్ ఈస్. అది కదా కళ అంటే, అది కదా కోట అంటే, అది కదా కోట అంటే. ఎందుకంటే ఆయన మాటలు ఆడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ఆయన అక్కడ ఆ సన్నివేశంలో అప్పుడు వెళ్ళిన బ్రహ్మానందం
ఆయన దిగొచ్చేస్తూ ఉంటాడు. అమ్మ 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 దరిద్ర నారాయణ దిక్కుమ అవతారం తల్లి, ఇదే డైలాగ్ అంటాడు. దరిద్ర నారాయణ దిక్కుమ అవతారం తల్లి అంటాడు ఆయన కిందకొచ్చి. అప్పుడు ఆ కాన్వర్సేషన్ చూడండి, ఆ కాన్వర్సేషన్లో ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏవి ఉండవు, అంటే ఆయన మాటలు ఏవి ఉండవు, కేవలం ఎక్స్ప్రెషన్స్ మాత్రమే. అంటే అటువంటి నటన శైలి ఆయనది. ఒక యముడి క్యారెక్టర్, పౌరాణిక క్యారెక్టర్ ఇవ్వండి, ఒదిగిపోతాడే మనిషి. ఒక విలన్ క్యారెక్టర్ ఇవ్వండి, కళ్ళల్లోనే ఆ కర్కసత్వాన్ని చూపిస్తాడే. ఒక తండ్రి క్యారెక్టర్ ఇవ్వండి, తన గొంతులోని ఆ గాంభీర్యాన్ని నింపుకుంటాడే. ఒక పెద్దన్న క్యారెక్టర్ ఇవ్వండి, అసలు కోట చేయని క్యారెక్టర్ ఏదండి? మన కోట, ఆయన మన కోట అంతే. ఈరోజు బహుశా ఆయన లేకపోవడం తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాత్రమే కాదు, రిమెంబర్, భారత చలనచిత్ర పరిశ్రమ ఈరోజు ఒక దిగ్గజ నటుడిని కోల్పోయింది. ఎంత నిర్మోహమాటంగా ఉంటారంటే ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఇప్పుడంతా కూడా మనం ఇలా గెడ్డంతో వెళ్ళే సందర్భం ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. ఒకసారి ఆయనకి ఇంటర్వ్యూ కోసం వెళ్ళాము నేను, అప్పుడు నా కొలీగ్. వెళ్ళిన క్రమంలో ఏంటైనా గెడ్డం అదేని అంటే ఆయనకి మనసులో ఇంకా వేరే ఇంటెన్షన్ ఉండదు. అంటే అలా ఉండాలి, అంటే ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పే మనస్తత్వం ఆయనది. కొంచెం నీట్గా ఉండొచ్చుగా. అంటే ఆయనకి కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకున్నారు. ఎప్పుడూ కూడా అసభ్యానికి లేకపోతే అభ్యంతరానికి ఆయన నటనలో చోటు లేదు. మీరు ఎప్పుడైనా గమనించండి. ఆయన ఇంకొక మాట అన్నారు, మన వాళ్ళేం తక్కువ, మనకి విలన్లే లేరా, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అరువు తెచ్చుకోవాలా? ఆయన మాట్లాడిన మాటలు నిజంగా ఈరోజు బహుశా దర్శకులందరూ ఒక్కసారి మళ్ళీ పెడచెవిన పెట్టకుండా చెవికి ఎక్కించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో. ఒక్కసారి ఆయన మాటలు కూడా మళ్ళీ వినే ప్రయత్నం చేయండి కుదిరితే. ఎందుకంటే మళ్ళీ మాట్లాడనంటే ఆయన లేరు. ఒక్కసారి మీ మనసులో ఆ భావాలు ఏంటి అని చెప్పండి అంటే ఆయన రాడు, ఆయన లేడిక. ఆయన ఉన్నప్పుడు మనకు ఆయన వాల్యూ తెలియదు. ఎందుకంటే ఒక బాబు మోహన్, ఒక కోట శ్రీనివాసరావు, ఒక బ్రహ్మానందం, ఒకప్పుడు వీళ్ళు ఈ కాంబినేషన్ సినిమాలు ఎక్కడున్నాయి చెప్పండి? ఎవ్వరున్నా లేకపోయినా కోట ఉండాల్సిందే. కమెడియన్కి అయినా స్పేస్ ఆయనకి ఇవ్వాల్సిందే, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానైనా సరే ఆయన లేని సినిమాలు ఒకప్పుడు లేవంటే అతిశయోక్తి కాదు. 4 దశాబ్దాలు 40 ఏళ్ల సినిమా చలనచిత్ర పరిశ్రమలు ఆయన కెరియర్ అంటే ఐ థింక్ ఆయన మరణించే కొద్ది సంవత్సరాల ముందు కూడా ఆయన నటించిన సందర్భం. ఆయన ఆఖరి దశలో కొన్ని క్యారెక్టర్స్ నటిస్తున్నప్పుడు కూడా ఒక్కసారి ఆయన చూడండి, ఆ కళ్ళల్లోనే తన హావభావాలను ప్రకటించగలిగిన అతి కొద్ది మంది కళాకారులలో కోట ఒకరు. ఇప్పుడు కోట లేని లోటు యావత్ భారత చలనచిత్ర పరిశ్రమ నిజంగా వెలితే. అది ప్రధాని మోదీ, సాక్షాత్ భారత ప్రధాని కోట శ్రీనివాసరావు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారంటే అది కోట అంటే అది మన తెలుగు కోట, తెలుగు కంచు కోట, తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోట. సినిమా ఏదైనా, క్యారెక్టర్ ఏదైనా అలవోకగా ఆ క్యారెక్టర్లోకి ఒదిగిపోవడం, ఆ క్యారెక్టర్ని ఆవహించేయడం అసలు కోటానా లేకపోతే ఇంకెవరైనానా అని అనేలా తన కళను ఆయన తీర్చిదిద్దుకున్న తీరు కళామతలి ముద్దు బిడ్డ. నిర్మోహమాటంగా కొన్ని పదాలు బహుశా కోట శ్రీనివాసరావు విషయంలో వాడేసుకోవచ్చేమో. చూడండి ఆ ఫ్రేమ్, చూడండి ఆ లెఫ్ట్ సైడ్ ఫ్రేమ్లో చూడండి, ఒక కమెడియన్గా ఒక క్యారెక్టర్ రాస్తే ఒక విలన్గా ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంటుందా? ఆ క్యారెక్టర్ మాట్లాడుతూ ఆయన ఉంటే. అందుకే ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు. కోట మృతి
తీవ్ర దిగ్భ్రాంతి కలిగించినట్టు చెప్పుకొచ్చారు. ఆయన మరణ వార్త ప్రస్తుతం అందరినీ, మరి ముఖ్యంగా చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరి ముఖ్యంగా తీరని వెలితిదే. ఇంకో కోట లేడు, ఇంకో కోట రాడు. అది కోట కోటంతే. కోట శ్రీనివాసరావు ఆ స్థానాన్ని భర్తీ చేయడం బహుశా మళ్ళీ ఇంకొక కోట రావాలేమో, ఎన్నాళ్ళు పడుతుందో. ఎందుకంటే ఒక క్యారెక్టర్, ఒక ఆర్టిస్టు బహుశా ఒక కమెడియన్గా మాత్రమే పరిమితమైన సందర్భము, లేకపోతే ఒక తండ్రిగా ఇలా కొన్ని పోర్షన్స్ మాత్రమే ఫిక్స్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ ఫిక్స్ అయిపోతున్న పరిస్థితులు. ఒక సినిమా కనిపిస్తే ఇంకో సినిమాకి ఉంటారో లేదో తెలియని సిచ్యువేషన్స్ ఇప్పుడు. అటువంటిది ఏకంగా 750 సినిమాలు. కోట ఏం కంచుకోటబ్బా, కళకొక కంచుకోటను నిర్మించావేమో అనిపిస్తూ ఉంటుందంటూ ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారంటే, సాక్షాత్ ప్రధాని ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన సినిమాటిక్ బ్రిలియన్స్, వర్సిటాలిటీ. ఎస్, ఈజ్ ఎ వర్సిటైల్ యాక్టర్. క్యారెక్టర్ ఆయనతో సవాల్ చేయడం కాదు, ఆయనే క్యారెక్టర్కి సవాల్ విసురుతారు. దట్ ఈస్ కోట, దట్ ఈస్ కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావు మరణంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గుర్తొచ్చే సినిమా ఏంటి, గుర్తొచ్చే క్యారెక్టర్ ఏంటి, గుర్తొచ్చే సన్నివేశం ఏంటి ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ కూడా కోట శ్రీనివాసరావుకి నివాళులర్పిస్తోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ ఎనలేంది అంటూ కూడా అందరూ కొనియాడుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు.